హాయ్ వ్యూయర్స్. ఈ వీడియోలో మనం ఆడుదాం ఆంధ్రాలో భాగమైన వాలీబాల్ గేమ్ యొక్క లైవ్ స్కోరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్ డివైస్లో క్రిక్ క్లబ్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రొవైడ్ చేసిన లాగిన్ డీటెయిల్స్తో ఈ విధంగా లాగిన్ చేయండి. లాగిన్ చేసిన వెంటనే మీకు మై గేమ్స్ అనే ట్యాబ్లో ఈ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. మై గేమ్స్ అనే ట్యాబ్లో మీరు స్కోరింగ్ చేయవలసిన లీగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ లీగ్ అయితే స్కోర్ చేయాలని అనుకుంటున్నారో ఆ లీగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత లైవ్ స్కోరింగ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మై గేమ్స్, రెడీ టు స్టార్ట్ అండ్ అదర్ గేమ్స్ అనే ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి. రెడీ టు స్టార్ట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆ ఫిక్చర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు స్టార్ట్ లైవ్ స్కోరింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మ్యాచ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మ్యాచ్ డీటెయిల్స్ రివ్యూ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కెప్టెన్ మరియు ప్లేయింగ్ సిక్స్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో రెండు వైపులా 6 ప్లేయర్స్ మరియు కెప్టెన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మ్యాచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మై గేమ్స్ అనే ట్యాబ్లోకి ఫిక్చర్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు కంటిన్యూ స్కోరింగ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు టాస్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. సో టాస్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పాయింట్ ఫ్లిప్ చేసి టాస్ వేసినట్లయితే మీకు ఏ టీమ్ ఏ చాయిస్ చూస్ చేసుకుని టాస్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో టాస్ వేయలేదు, మేము ఆన్లైన్ టాస్ యూజ్ చేస్తామని అనుకుంటే ఫ్లిప్ టాస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూపించిన చాయిసెస్ని మీరు టీమ్స్కి కమ్యూనికేట్ చేసి సేవ్ చేయండి. ఈ విధంగా సేవ్ మీద క్లిక్ చేయగానే ఆస్ట్రేలియా సర్వ్ చూస్ చేసుకుంది కాబట్టి ఇక్కడ ఆ టీం గ్రీన్ కలర్ మార్క్తో ఐడెంటిఫై చేయబడి ఉంటుంది. అదేవిధంగా వాలీబాల్లో మనకి ఏదో 3 సెట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సెట్లోని ప్రతి పాయింట్ ఏ టీంకి ఏ విధంగా వెళ్ళింది అనేది మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాకి 1 పాయింట్ వస్తే అది సర్వ్ ద్వారా వచ్చిందా, అటాక్ ద్వారా వచ్చిందా, బ్లాక్ ద్వారా వచ్చిందా అనేది తెలుసుకుని ఆ సర్వ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఈ విధంగా ప్లేయర్ సెలెక్షన్ చేయొచ్చు. ప్లేయర్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఆ టీంకి ఒక పాయింట్ అనేది ఫస్ట్ సెట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇండియాకి 1 పాయింట్ వస్తే బ్లాక్ ప్లేయర్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే 1 పాయింట్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అటాక్కి వస్తే ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం. లేదు ఇటువంటి పాపప్స్లో ప్లేయర్ సెలెక్షన్ అనేది లేట్ అవుతుంది, గేమ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అని అనిపిస్తే మీరు ఈ విధంగా యాక్షన్స్లో డిజేబుల్ సెలెక్ట్ ప్లేయర్ అనే పాపప్ చేస్తే మీకు ఆ పాపప్ అనేది కనిపించదు. సో సింపుల్గా మీరు ఏ టీంకి ఏ పాయింట్ వచ్చింది అనేది ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా 25 సెట్ పాయింట్స్ వరకు మనం గేమ్ని ఫాలో అవుతూ స్కోర్ చేసినట్లయితే ఫస్ట్ సెట్ అయిన వెంటనే స్టార్ట్ న్యూ సెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎందుకంటే 3 సెట్స్ కాబట్టి ఈ విధంగా ఫస్ట్ సెట్ అయిన వెంటనే న్యూ సెట్ చూపిస్తుంది. స్కోరింగ్ కంటిన్యూ చేసినట్లయితే సెకండ్ సెట్ డిసైడ్ అయ్యే వరకు మనం స్కోరింగ్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఒకే టీం 2 సెట్స్ గెలిచినట్లయితే ఆ మ్యాచ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.